వెల్కమ్ టు యూ రాజుగారి ఫుడ్ ఛానల్. ఈరోజు స్పెషల్ జుట్టుకోడి ఫ్రై. మసాలాలు: ధనియాలు, రాతిపువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క, లవంగ, యాలక్కాయలు, ఎండుమిర్చి, నల్ల యాలక్కాయలు. మీరు ఏ ఫ్రై అన్నా చేయండి, మసాలా పడితేనే ఆ టేస్ట్, లేకపోతే చప్పగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన చికెన్ ప్రిపరేషన్. కుక్కర్ తీసుకొని 1 kg చికెన్కి సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు బౌల్ పెట్టుకొని 200 grams ఆయిల్, 1 kg చికెన్కి మినిమం 200 grams ఆయిల్ పడుతుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత కరివేపాకు వేసి మగ్గనివ్వండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకుంటా మొత్తము ఫ్రై అవ్వాలండి. మొత్తము ఆనియన్, పసుపు, ఈ పచ్చిమిర్చి మెయిన్ ఇంపార్టెంట్ అంటే తాలింపే. ఈ తాలింపులో ఆనియన్ ఎంత ఏగితే అంత కలర్ఫుల్గా కర్రీ వస్తుంది. ఇలా ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని సన్నగా తరుక్కొని ఆ కాడల్ని ఇప్పుడే దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకోసమే ఇప్పుడే వేసుకోండి. ఆ ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇప్పుడే సన్నగా తరుక్కొని, కేజీ చికెన్కి మినిమం 3 పెద్ద టమాటాలని సన్నగా తరుక్కొని ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్టు వేసి ఇప్పుడు ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. ముందుగానే అల్లం వేస్తే టమాటాలు మగ్గకుండానే అల్లం అడుగంటుతుంటుంది అన్నమాట. అందుకోసమే టమాటాలు వేగిన తర్వాతనే అల్లం వేసుకోండి. అప్పుడు గిన్నెకి అల్లం అడుగంటుకోకుండా ఉంటుంది. లేకపోతే ఊరికి మాడిపోతుంటుంది. కలుపుతూనే ఉండాలి. ఇదే పని పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కాబట్టి టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్న చికెన్ని, ఈ చికెన్ మనం కుక్కర్లోని 5 కానీ 6 కానీ విజిల్ వచ్చేటట్టుగా ఉంచుకొని తర్వాత కుక్కర్లో ఉడికిన తర్వాత అప్పుడు తీసి ఈ టమాటాలు మగ్గిన దాంట్లో తాలింపులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes ఫ్రై అవనివ్వండి. మనం ఎప్పుడైతే అల్లం వేస్తామో అల్లం వేసిన కాడ నుంచి మంట కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు పీసులను చూసుకోండి. ఇప్పుడు కారము కొంచెం చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువ వేయమాకండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనం మసాలాలు ఉంచుకున్నాం కదా, ఆ మసాలాల ఘాటు చాలా బాగుంటుంది. అందుకోసం కారం తక్కువగా వేసుకోండి. కారము, జీలకర్ర పొడి కొంచెము వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 2 minutes మూత పెట్టుకొని కారము, జీలకర్ర పొడి, ఉప్పు ఈ మగ్గిన తర్వాత కలుపుకొని బాగా అడుగంటుకోకుండా మొత్తం మంచిగా కలుపుకోండి. ఇది గట్ట అడుగంటిందంటే కూర మంచిగా రాదండి. అడుగంటొద్దు. అడుగంటకుండా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4 అడ్డంగా కట్ చేసుకొని వేసుకోండి. మధ్యన కర్రీని కలుపుకుంటా లో ఫ్లేమ్లోనే, ఈ కర్రీ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే కావాలి. లో ఫ్లేమ్లోనే ఉడకాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటా మధ్యన మూత పెట్టుకొని కలుపుకుంటా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై సీక్రెట్ మసాలా పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటా మూత పెట్టుకొని మధ్యన మూత పెట్టుకొని కలుపుకుంటా అలా ఫ్రై చేసుకుంటా ఉండండి. 2 minutes తర్వాత మళ్ళీ కొంచెం అంతా మసాలా పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కలుపుకొని ఫ్రై చేసుకొని, నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మనం మెయిన్ సాల్ట్. ఈ సాల్ట్ని ఎన్నిసార్లు వేస్తున్నామో ఒకసారి గుర్తుపెట్టుకో. ఉడకబెట్టేటప్పుడు కొంచెము, టమాటాలు వేసినప్పుడు కొంచెము, మళ్ళీ కారము, మసాలా, సాల్ట్ వేస్తాం. మొత్తం 3 times వేస్తాం కాబట్టి ఈ 3 times లెవెల్గా సాల్ట్ చూసుకొని తగినంత వేసుకోండి. ఎక్కువ వేసారనుకోండి అంతే గోవిందక. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని మన ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినది. చూస్తున్నారు కదా మన కర్రీ ఎంత కలర్ చేంజ్ అవుతున్నదో. ఈ ఫ్రై బగారన్నంలో కానీ ఎనీ బగారి మీరు ఎలాగానే చేసుకోండి. బగారన్నం రకరకాల బగారన్నాలు చేస్తారు కదా, ఆ బగారన్నంలో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు చాలా రకాల ఫ్రైలు ట్రై చేసి ఉంటారు. ఒకసారి జుట్టుకోడితోనే
ఫ్రై చేసి చూడండి. నాటుకోడి కంటే కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.